హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 23. రాధని, నవీన్‌ని వాళ్ళ ఫ్రెండ్ అనిల్ భోజనానికి ఇంటికి పిలుస్తాడు. అక్కడికి వెళ్ళిన రాధకి అనిల్ భార్య అమూల్యతో స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. అసలు ప్రేమంటే ఏంటి? అది ఎలా చూపిస్తారు? అదేంటో మనం ఈ కథలో చూసేద్దాం. రాధ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి హాల్లో టీవీ చూస్తూ ఉన్నాడు నవీన్. రాధను చూసిన నవీన్ రాధ ఒక మాట అని పిలుస్తాడు. హా చెప్పండి. రాధ రేపు సండే కదా. అనిల్ తన వైఫ్ అమూల్యకు మన గురించి చెప్పాడంట. తను భోజనానికి రమ్మని చెప్పింది. మనిద్దరం వెళ్ళాలి. అలాగేనండి, మీ ఇష్టం. నా ఇష్టం కాదు, నీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా, అది చెప్పు. ఇష్టమేనా కాదా? ఇష్టమే అని తల దించుకుని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. కాసేపటికి భోజనం వడ్డించి నవీన్ని పిలుస్తుంది. నవీన్ను టీవీ చూస్తూ డిన్నర్ చేసి కాసేపు అక్కడే కూర్చుని నవీన్ తిన్నాక తను కూడా తిని నేరుగా రూమ్లోకి వెళ్తూ సుదర్శన్ గారు సుశీల గుర్తొచ్చి ఫోన్ చేయాలి అని అనుకుంది. కానీ హాల్లో నవీన్ ఉండడంతో తన రూమ్ దగ్గర నిలబడి ఫోన్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంది. నవీన్ టీవీ చూస్తూ రాధని గమనించి రాధా అని పిలుస్తాడు. హా చెప్పండి, ఏంటి అని నవీన్ వైపు తిరుగుతుంది. ఏమైనా కావాలా? చాలాసేపటి నుండి అక్కడే నిలబడి ఉన్నావు. అంటే అది నాకు మా అమ్మ వాళ్ళతో మాట్లాడాలని ఉంది అని రాధ అంటుంది. ఓ సరే మాట్లాడు, దానికెందుకు ఆలోచిస్తావు? నీకు ఫోన్ లేదా అని అడుగుతాడు. లేదండి, ఒక ల్యాండ్లైన్ ఉందిగా, చేసుకో. అది నవీన్ టీవీ చూస్తూ ఉంటాడు. అలాగే అని రాధ నవ్వుతూ తన రూమ్లోకి వెళ్ళి బుక్ తెచ్చుకుని ఫోన్ చేస్తుంది. నవీన్ రాధని గమనిస్తూ ఉన్నాడు. సుదర్శన్ గారు కాలు ఎత్తగానే బాబు అని రాధ నవ్వుతూ పలకరిస్తుంది. ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నా బాబు. అల్లుడు గారు ఎలా ఉన్నారు? నిన్ను ఎలా చూసుకుంటున్నారు? బాగున్నారు. నాకేంటి బాబు, ఆయన చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మ ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఒకసారి వీలు చూసుకుని నిన్ను చూడడానికి వస్తాం. నిజంగానా బాపు? నిజంగానే వస్తాం రా. రండి బాపు. యాదయ్య బాబాయ్, పూజారి బాబాయ్, రంగడు అందరూ ఎలా ఉన్నారు బాపు? అందరూ బాగున్నాం రా. పంకజం ఎలా ఉంది బాపు? నా మీద దిగులు పడలేదు కదా. నువ్వు దగ్గర ఉంటే గొడవ పడుతుంది, కానీ నువ్వు వెళ్ళాక దిగులు పడిందిరా. మళ్ళీ మామూలు అయిపోయింది అనుకో. నువ్వేం కంగారు పడుకు. అలాగే బాపు. ఇంకేం, అత్తయ్యని వచ్చేటప్పుడు అత్తయ్య మామయ్యని కూడా తీసుకుని రండి. అలాగే రా, అందరం కలిసే వస్తాం. సరే బాపు. అమ్మ జాగ్రత్త. అమ్మను నాన్నమ్మని అడిగినట్లు చెప్పు. అలాగే రా. నువ్వు సంతోషంగా ఉంటే మేము బాగుంటాం రా. నేను సంతోషంగా ఉన్నాను బాపు. నువ్వేం నా గురించి బెంగ పెట్టుకోకు బాపు. అలాగే రా, ఉంటాను మరి. అలాగే బాపు అంటూ కాల్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. రాధ మాటలు అన్నీ విన్న నవీన్ కొద్దిసేపటికి నవీన్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే తెల్లవారుజామున నవీన్ లేచొచ్చేసరికి రాధ తలంటు పోసుకుని దేవుని ముందు దీపం పెట్టి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. నవీన్ టీ కోసం వంటగది వైపు వెళ్తాడు. రాధని చూసి ఏంటి అమ్మాయి చిమ్మీలోకి తొంగి చూస్తుంది అని అనుకుని రాధ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. రాధ నవీన్ను రావడం గమనించి తడబడుతూ ఏం లేదండి అని అంటుంది. పర్లేదు చెప్పు అని నవీన్ అడగడంతో ఇదేంటి అసలు వంట చేసేటప్పుడు పొగ ఇటుపోతుంది, అసలు ఎక్కడికి పోతుందా అని చూస్తున్నాను అంటుంది. నవీన్కి ఆ మాటలు చిరాకు తెప్పించినా కూల్ అయ్యి రాధా అది చిమ్మి అని అంటారు. చిమ్మీనా అని రాధ అంటుంది. అవును చిమ్మియే. చిమ్మి అంటే పొగ. ఇల్లంతా రాకుండా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓ, అబ్జర్వరా అంటే ఏంటి అని రాధ మనసులో అనుకుంటుంది. ఏమోలే, అడిగితే ఏమంటారో, ఎందుకు వచ్చిన తంట అని ఒక నవ్వు నవ్వుతూ మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, మీకు గ్రీన్ టీ తెస్తానని చెప్తుంది. రాధ నవీన్ కోసం గ్రీన్ టీ పెట్టి తీసుకుని వెళ్తుంది. నవీన్ టీ తీసుకుని థ్యాంక్స్ రాధా అని చెప్పి పేపర్ చూస్తూ ఉంటాడు. టీ తాగాక రూమ్లోకి వెళ్తూ రాధ రెడీ అవ్వు, టిఫిన్ చేసి. అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా మనం. అలాగేనండి. నవీన్ రెడీ అయ్యి వచ్చేసరికి రాధ టిఫిన్ ప్లేట్లో పెట్టి రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్తుంది. నవీన్ టీవీ చూస్తూ టిఫిన్ తిని రాధ రెడీనా అని అరుస్తాడు. వస్తున్నానండి అని రాధ రెడీ అయ్యి వస్తుంది. రాధని కింద నుండి పై వరకు చూసి రాధా నువ్వు డ్రెస్సెస్ వేసుకోవా అని అడుగుతాడు. లేదండి, నాకు అలవాటు లేదు. సరే పద అని నవీన్ అనడంతో నవీన్ వెంట రాధ అడుగులు వేసింది. ఇద్దరూ లిఫ్ట్ ఎక్కగానే నవీన్ ఊహించినట్లు రాధ తన చేతిని గట్టిగా పట్టుకుంది. నవీన్కి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సైలెంట్గా ఉన్నాడు. ఇద్దరు బయలుదేరి అనిల్ ఇంటికి వెళ్తారు.
సరిగ్గా ఒక అరగంటకి చేరుకుంటారు. అనిల్ ఇద్దరిని నవ్వుతూ లోపలికి పిలిచి అమూల్య, నవీన్, రాధా వచ్చారు అని చెప్తాడు. అమూల్య వంటగదిలో నుండి వస్తూ హాయ్ నవీన్, హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడుగుతుంది. నవీన్ ఒక నవ్వు నవ్వుతాడు. హాయ్ రాధా అని అమూల్య రాధని కింద నుండి పై వరకు చూసి ఇదేంటి ఈ అమ్మాయి ఎలా ఉంది, హో గాడ్, ఆ చీరేంటి గాజులేంటి, ముఖ్యంగా జడ వేసుకుని పక్కా పల్లెటూరుగా ఉన్నట్టుంది అని మనసులో అనుకుని నవ్వుతుంది. రాధ కూడా పలకరింపుగా నవ్వుతుంది. నలుగురు కూర్చుని 2 మాటలు మాట్లాడుకుంటారు. అనిల్ ఒక అరగంట బయటికి వెళ్దామని నవీన్ని అడగడంతో ఇద్దరు బయటికి వెళ్ళారు. అమూల్య వంటగదిలోకి వెళ్తూ రా రాధా అని పిలుస్తుంది రాధని. రాధ అమూల్యతో పాటు కిచెన్లోకి వెళ్ళి అమూల్య వంట చేస్తుంటే పక్కనే నిలబడుతుంది. నీ పేరు అని రాధ అడుగుతుంది. నా పేరు అమూల్య. అమూల్య, మీరు బిర్యానీలో కొంచెం నీళ్లు తక్కువగా పోశారు. అన్నం బిరుసుగా ఉంటుంది. మరో గ్లాసు నీళ్లు పోయండి. అవసరం లేదు రాధా, సరిపోతాయి. ఇక రాధ ఏమీ మాట్లాడలేదు. రాధా, కొంచెం ఈ కూర కలుపుతావా అని అడుగుతుంది. రాధ నవ్వుతూ నేను చేస్తాను అని చికెన్ కర్రీ తనే పూర్తిగా చేస్తుంది. వంట పూర్తయ్యాక ఇద్దరూ కలిసి హాల్లోకి వస్తారు. రాధ టీవీ చూస్తూ ఉంది. అమూల్య రాధని గమనిస్తూ రాధా అని పిలుస్తుంది. చెప్పండి అమూల్య, అండి గిండి ఏమీ వద్దు, అమూల్యని పిలువు. రాధా అలాగే అని నవ్వుతూ అంటుంది. రాధా, నువ్వేం చదువుకున్నావు? నేను 8వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత 10వ తరగతి ఎగ్జామ్ కూడా రాశాను. అంతేనా? నీ గురించి, ఈ పెళ్లి గురించి అనిల్ చెప్పాడు. విడాకులు తీసుకుంటున్నారంట కదా? అవును అమూల్య, ప్రేమించి పెళ్లి చేసుకుని నేను అనిల్ చాలా గొడవలు పడుతున్నాం. పైగా మీది అరేంజ్డ్, పైగా నవీన్కి ఇష్టం లేని పెళ్లి. ఇక మీరు ఎలా కలిసి ఉంటారు? రాధ నవ్వుతుంది. ఆ నవ్వుకి అర్థమేంటి రాధా? ఏం లేదు అమూల్య, పర్లేదు చెప్పు వింటాను. ఎలాగో ఇంట్లో ఎవరో లేరు, మనమే కదా మాట్లాడుకోవాలి. సరే, మరేమీ అనుకోకూడదు. అలాగే రాధా, ఏమీ అనుకోను. నువ్వు ఏం చదువుకున్నావు? ఎంటెక్ చేశాను. ఉద్యోగం చేస్తున్నాను. ఓ సుమారుగా ఎంత సంపాదిస్తావు? నెలకి 50,000. భార్యాభర్తలు కలిసి ఉండడానికి ఏం కావాలని నీ ఉద్దేశం? అమూల్య, ఏం కావాలి? ఇద్దరికి ఇష్టం ఉండి పెళ్లి చేసుకోవాలి, కలిసి సంపాదించుకోవాలి, ఇద్దరూ సమానంగా ఉండాలి, సమానంగా పనులు షేర్ చేసుకోవాలి. అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. రాధా నవ్వుతూ ఇవన్నీ ఉంటే ప్రేమ అవుతుందా? అవును, అంతే కదా. కలిసి సంపాదించుకుంటే హ్యాపీగా ఉంటాం, సొసైటీలో మంచి పేరు ఉంటుంది. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇవన్నీ ప్రేమ కాదా అమూల్య? కాదా? మరి ఇంకేంటి? పోనీ నువ్వు చెప్పు. భార్యాభర్తలు సంతోషంగా కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి? చదువు సంపాదనతో సంతోషం రాదు అమూల్య. ఒకరి మనసు ఒకరు తెలుసుకోవటం ముఖ్యం. ఇష్టాలదేముంది? రోజుకొకటి మారతాయి అమూల్య, కానీ మనసు మారదు. ఒకరి బాధను మరొకరు పంచుకోవాలి. ఒకరికి కష్టం వస్తే నేను నీతో ఉన్నాను అన్న భరోసా వాళ్ళకి కల్పించాలి. అప్పుడే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే సంతోషం దాని వెంటే ఉంటుంది. సరే, ఒక మాట అడుగుతాను, చెప్పు. చదువు అవసరం లేదన్నావు కదా? నవీన్ చదువుకున్నవాడు కదా? మరి తన మనసు నీకేమర్థమయ్యింది? సరే చెప్తాను, కానీ ముందు ఇది చెప్పు. అన్నయ్యకి నీకు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 2 సంవత్సరాలు అయ్యింది. మరి అన్నయ్యకి ఏమిష్టం లేదో చెప్పు అమూల్య అని అడుగుతుంది రాధ. ఆయనకి అన్నీ ఇష్టమే. అది ఇష్టం, ఇది ఇష్టం లేదు అనేది ఏమీ ఉండదు. ఏది కూడా వద్దు అని అనరు, అన్నీ తింటారు. ఇక డ్రెస్సులు కూడా నేనేమి కొన్నా ఇష్టంగా వేసుకుంటారు. నాకే తన టేస్ట్ నచ్చదు. ఒకటి మాత్రం చెప్పగలను, మా ఆయన పాత చింతకాయ పచ్చడి టైపు, అంటే నీలాగే అని నవ్వుతుంది. రాధ కూడా నవ్వేస్తుంది. సరే, మా ఆయనకి నాకు పెళ్లి జరిగి 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల్లో నాకు అర్థమైంది ఏంటి అన్న విషయాలన్నీ అమూల్యకి చెప్తుంది. మరి రాధ నవీన్ గురించి ఏం అర్థం చేసుకుంది, అమూల్యతో ఏం చెప్తుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.